ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ గారు తోటి విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు గారు స్కిల్ కేసులో జైలుకు వెళ్లడంతో ఆయనకు సంఘీభావం తెలిపి అక్కడికక్కడే టీడీపీతో పొత్తును ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీని కూడా పొత్తులోకి తెచ్చి కూటమి పేరుతో ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించడంతో పాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ప్రభుత్వంలో కీలకంగా మారిన పవన్ తన వద్దకు భారీగా వస్తున్న ఫిర్యాదులను పరిశీలించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే సమయంలో ప్రభుత్వంలో తనదైన ముద్ర వేసుకునేందుకు సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు ప్రముఖులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఎం వెంకయ్యనాయుడు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో రోజు వినిపిస్తున్న వార్తగా ఉంటున్నారు. ముఖ్యంగా ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. పవన్ కళ్యాణ్ నాకు ఇష్టమైన లీడర్, ఇండియన్ చరిత్రలో నిలిచిపోతాడు, చూస్తూ ఉండండి అంటూ అన్నారట వెంకయ్యనాయుడు గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే ఏపీ సీఎంఓకి మాత్రమే ఉన్న సోషల్ మీడియా హ్యాండిల్స్కు అదనంగా ఏపీ డిప్యూటీ సీఎం పేరుతో హ్యాండిల్స్కు ప్రారంభించారు. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాలో ఏపీ డిప్యూటీ సీఎంఓ పేరుతో హ్యాండిల్స్ దర్శనమిస్తున్నాయి. జనసేన పార్టీని వీటిని తమ అధికార వాట్సాప్ గ్రూపులో షేర్ చేసింది. దీంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు, నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా వీటిని ఫాలో కావడం ప్రారంభించిన విషయం మనకందరికీ తెలిసిందే.